తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. నామని సుజనాదేవి గారు రచించిన ఒక మంచి కథని విందాం. చిన్న, మరొక్కసారి ఆ నెంబర్తో ట్రాక్ చేస్తావా నాన్న? చాలా పెద్దవి, అన్ని రకాలు ఒళ్ళో పెట్టడానికి జాగ్రత్తగా తయారు చేసి పంపాను నాన్న. నేను ఇక్కడ కొరియర్ని అడిగితే చేరింది అంటున్నారు నాన్న. వస్తే చెప్తా కదా. అయినా కొరియర్ పంపాక వెంటనే ఆ ట్రాకింగ్ నెంబరు పంపలేదు. సరే, ఇప్పుడు పంపావుగా, ఇప్పుడు మరోసారి వెళ్ళి చూస్తాలే. ఏమైంది నాన్న, చేరాయా? చేరాయి. ఏవీ అక్కరకు రాకుండా బూజు పట్టి అన్నీ విరిగిపోయాయి. నువ్వు నమ్మవని ఇదిగో ఇప్పుడే ఫోటో కూడా పెట్టాను. అయ్యో, ఏమంటున్నావురా? ఎంత జాగ్రత్తగా ఎంత పెద్దవి చేశాను. అదే కొరియర్ ద్వారా ఎన్నోసార్లు పంపాను కదా. అప్పుడు బాగానే ఉన్నాయిగా. మరి ఇప్పుడు ఇలా ఎందుకయ్యాయి? అస్సలు కొంచెం కూడా పనికి రాకుండా ఉన్నాయా? వీడియో కాల్లో చూపించమంటావా? మా అత్తయ్య వాళ్ళు ప్రతి ఒక్క ఐటెం జాగ్రత్తగా శ్రద్ధగా విడివిడిగా ప్యాక్ చేసి పంపారు. అవి ఉన్నాయిలే. అవునా, పోనీలే, శ్రీమంతానికి అవైనా ఆదుకున్నాయి. మరి నేను పంపిన చీర అందిందా? అందింది. ఆ రోజు కనీసం ఆ చీర అయినా కట్టుకోమను. నేను పంపిన చీర కట్టుకొని మీ అత్తగారు పెట్టిన చీర ఒళ్ళో పెట్టించుకొని కట్టుకున్నాక దానిలో పలహారాలు పెట్టించుకో. ఎలా కట్టుకుంటుందమ్మా? నాకు బట్టలు పంపలేదుగా. నాకు లేకుండా తను ఒక్కతే కట్టుకొని కూర్చుంటుందా? వాడి మాటలకు హతాశురాలినైనాను. అది నేను ఇక్కడ తీసుకుంటే నీకు సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని. ఇది ఆడవారి ఫంక్షన్ కదా. నీకు నిన్నడిగి అమెరికాలో నీ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నానురా. సరేలే, నన్ను అడిగితే నేను నెంబర్ చెప్పేవాడిని కదా. మా అత్తమ్మ వాళ్ళు పంపించారులే. ఈ ఫంక్షన్ ఈరోజు జరుగుతుంది అని ఎప్పటి నుండో చెబుతున్నా. వాళ్ళు చాలా రోజుల నుంచి ముందే ప్లాన్ చేసుకొని శ్రద్ధతో ప్రత్యేకంగా అన్నీ ముందుగానే షాపింగ్ చేసుకొని పంపారు. సరే, అదంతా వదిలే. రేపు 10 గంటలకు ఇక్కడ ఫంక్షన్ మొదలవుతుంది. అక్క బావ ద్వారా లింకు పంపుతాను. అందులో జాయిన్ అయ్యి చూడండి. ఒళ్ళో పెట్టాక అవి తీయకముందే ఎవరైనా జాగ్రత్తగా పట్టుకొని దేవుడి దగ్గర ముందు దండం పెట్టుకోవాలి. అమ్మా, చాదస్తం చెయ్యకు. ఇది మేముండే అపార్ట్మెంటు కింద హాల్లో ఈ ఫంక్షన్ జరుగుతుంది. అక్కడి నుండి ఇంట్లోకి కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి అది కుదరదు. సరే నాన్న. అతి కష్టంపై గొంతులో నా ఏడుపు వినబడకుండా జాగ్రత్త పడ్డాను. గొంతుతో పలకకుండా జాగ్రత్త పడ్డా కానీ మదిలో వేదన సుళ్ళు తిరుగుతుంది. అమ్మా, అన్నంలోకి కూర లేదని నా దగ్గర చెప్పడానికి ఎందుకు బాధపడుతున్నావు? నీ చేతితో పచ్చడి మెతుకులు తిన్నా పరమాన్నమేనమ్మా అంటూ అనుకోకుండా బయట నుండి వచ్చి ఆకలి అన్నప్పుడు నేను బాధపడుతుంటే ఓదార్చిన చిన్నానేనా ఈ మాటలు అంటున్నది? అమ్మా, ఎక్కడికైనా నడిచి ఈ వయసులో ఎంతో కష్టపడుతున్నావు. ఇక ఇప్పటి నుండి నువ్వు ఈ వెహికల్ మీద వెళ్ళు అంటూ రోడ్డుకు దూరంగా ఉన్న కాలనీ నుండి ప్రతి అవసరానికి ఆయన లేనప్పుడు ప్రతి వారం గుడికి పరుగున వెళ్ళే నన్ను చూసి నా కష్టం చూడలేక నాకు వాహనం నడిపే శిక్షణ ఇచ్చి నేను సెకండ్ హ్యాండ్ వాహనమో చిన్నపాటి స్కూటీను కొనుక్కుంటానని అన్నా వినకుండా వాడే పెళ్లి రోజు కానుకగా బైకు కొనిచ్చిన నా కడుపున పుట్టిన కొడుకేనా ఇలా మాట్లాడుతున్నది? ఎప్పుడు ఏదో అవసరం అని ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగినా కనీసం గాజులు కూడా చేయించలేదు అంటూ శ్రీవారితో అన్న మాటలు విని వాడికి డబ్బు ఆవశ్యకత ఎంత ఉన్నా నా పుట్టినరోజుకు బహుమతిగా నాకిష్టమైన సింహం మూతి బంగారు కడియాలు చేయించిన నా బంగారం చిన్నానేనా ఇన్ని మాటలు అన్నది? ఈ విషయం జీర్ణించుకోవడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. వద్దన్న ఉబికి వస్తున్నాయి కన్నీళ్ళు. కడుపులోకి ముద్ద దిగటం లేదు. కంటి మీదకు కునుకు రావటం లేదు. అతిథులకు మర్యాదలు పాటించినట్లు నా కడుపున పుట్టిన వారికి కూడా పాటించాల్సి వస్తుందా? ఎందుకు పెళ్లి కాగానే కన్నవారికి కన్న బిడ్డలకు మధ్య ఇంతగా దూరం పెరిగిపోతుంది? నా కలలన్నీ కళ్ళ ముందే పేక మేడల్లా కూలిపోతున్నాయి.
ఇది ఒకరు తీర్చగలిగే బాధ కాదు. కేవలం వాడు ఒక్క మాట. ట్రాన్స్పోర్ట్లో అలా జరిగితే ఎవరేం చేస్తాం? దాంట్లో నీ తప్పే ఉంది? బాధపడకమ్మా. అవి పాడైనా నీ దీవెనలు ఆశీస్సులు మాపై ఉన్నాయి కదా, అది చాలదా? అంటే బాగుండేదేమో. ఏంటి ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? బాధపడక మీరు చేసిన పనికి ఎంత వేదన పడుతున్నానో చూసారా? మీకు ఏమీ తెలీదు. మీ బిజీలో అన్నీ లైట్గానే తీసుకుంటారు. నేను ఎప్పటి నుండో మిమ్మల్ని అడుగుతున్నా. అమెరికాలో జరిగే శ్రీమంతం కదా, కొంచెం ముందే అన్నీ పంపాలని. మీరు విన్నారా? పిచ్చిదానా, ఇప్పుడు అమెరికా హైదరాబాద్లా అయిపోయింది. మరీ ముందు పంపితే పలహారాలు తాజాగా ఉండవు. అయినా మన అబ్బాయికి మనం బట్టలు ఇక్కడ నుండి పంపటం ఏంటి? వాడికి సైజు ఎక్కువ తక్కువైతే వేలు పోసి కొన్నవన్నీ దండగా. మనం పాప పుట్టగానే అక్కడికి వెళ్తాం కదా, అప్పుడు ఇద్దాంలే, నువ్వు టెన్షన్ పడకు అన్నారు. చివరికి మాట పడ్డది నేను. ఏడుస్తూనే గయ్యమని లేచాను శ్రీవారి మీదకు. ఇది మరీ బాగుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు. ఇదెక్కడి చోద్యం? ఆ ట్రాన్స్పోర్ట్ వాడిని కోపడ్డా. వాడు పెద్ద పెద్దవి కావటం వల్ల అలా జరిగిందేమో అన్నాడు. వాడు చేసిన తప్పుకు మనం ఎలా బాధ్యులం అవుతాం? ఆయన మన గాడిద అర్థం చేసుకోవాలిగా. ఎంత ఓదార్చినా నేను పడ్డ బాధ వర్ణనాతీతం. వాడి ప్రతి మాట నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నది. అంటే నేను పట్టించుకోలేదని, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదని, ఒక్కరికే బట్టలు పంపి వాడికి పంపలేదని వాడు అన్న మాటలు నా మనసును ముక్కలు చేశాయి. అందరూ పెళ్ళయ్యాక మగపిల్లలు మారుతారు అంటే నేను, నా కొడుకు మాత్రం అలా ఎన్నటికీ కాడు అంటూ ఛాలెంజ్ చేసింది. కానీ ఇప్పుడు శతకోటి బోడి కోతుల్లో ఒకడిగా నా కొడుకు కూడా చేరబోతున్నాడా? అంటే ఇంతకాలం నేను నా కొడుకుపై పెట్టుకున్న నమ్మకం, నా గర్వం పటాపంచలు కానున్నాయా? కూతురు కళ్యాణి, అల్లుడు రవితేజ కూడా అమెరికాలో వీడికి ఒకరోజు ప్రయాణ దూరంలో ఉంటారు. వెంటనే కళ్యాణికి ఫోన్ చేశాను. అమ్మలు, ఇక్కడ కొరియర్లో పలహారాలు పంపితే అక్కడికి చేరేసరికి విరిగిపోయాయట. బాధనిపించిందిరా. కొంచెం శ్రమ అనుకోకుండా ఎలాగైనా ఒడిలో పెట్టడానికి బయట కొంటావో నువ్వు చేస్తావో, కానీ కనీసం ఒక్కోటి 5 వచ్చేలా 5 రకాలు చేసి శ్రీమంతం రోజు తీసుకెళ్ళవే. 5 రకాలంటే చాలా కష్టమమ్మా, ఎంతో పని ఉంటుంది. రేపు మేము బయలుదేరాల్సిందే, ఇంత హడావుడిగా కావు. అయినా నువ్వేం బాధపడకు, నేను మంచి పెద్ద పెద్ద బహుమతులు కొన్నాలే. అయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకుండా ఎలాగైనా వీలు చేసుకొని కొంచెం చేసి తీసుకెళ్ళవే. సరేలేమ్మా, నువ్వేం బాధపడకు, నేను ఎలాగూ 2 రకాలు చేశా, మిగతావి అరేంజ్ చేస్తాలే. ఆఫీస్ టైం అవుతుంది, ఉంటాను అంటూ పెట్టేసింది. కొంచెం భారం తగ్గింది. నిజంగా కాలం ఎంత అద్భుతమైనది. మనసు గాయాలని మాన్పడంలో కాలానికి మించిన వైద్యుడు మరొకరు ఉండరు అన్నది నిరూపిస్తూ కాలం కరిగి నాకు మనవరాలు పుట్టింది. నాకు అమెరికా వెళ్ళాలని లేకపోయినా కోడలి తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో కోడలికి ఈ సమయంలోనైనా సహాయం చెయ్యకపోతే మళ్ళీ రేపు కొడుకు ఎప్పుడైనా ఈ విషయాలపై నా బాధ్యత నిర్వహించలేదని అంటాడని భయపడి ప్రయాణానికి సిద్ధమయ్యాను. మనవరాలి పేరు కోసం శ్రీవారు నేను కలిసి పుస్తకాలు తిరిగేస్తూ తెగ కసరత్తు చేశాము. నార్మల్ డెలివరీ అయితే అమ్మవారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నా కదా. త్రైలోక్య పేరు బాగుంది కదా, 3 లోకాల అమ్మవారు. నేనైతే ఈ పేరు నిర్ణయిస్తున్నా అన్నాను శ్రీవారితో, మంచి పేరు దొరికిన సంతోషంతో. మన ఇలవేల్పు, నా పేరు, మా నాన్న పేరు శివుడి పేర్లే కదా. ఆయన శివుడిలోనే అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు కూడా ఉంది కదా. అందుకే శివుడి పేరు మీద ఉన్న పేర్లే పెట్టాలి, లేదంటే నేను ఒప్పుకోను శ్రీవారి పంతం. అయితే అప్పుడు మాకు తెలీదు, మేమిద్దరం ఊహించని సంఘటన జరగబోతుందని. తెల్లవారి చిన్న ఫోన్ చేసి మాట్లాడుతూ, ప్రవ్యకి కొంచెం జాండీస్ వస్తే ఇంక్యుబేటర్లో పెట్టారు అన్నాడు.
ప్రవ్య ఎవరు? మా ఇద్దరి నోట్లలో నుండి ఒకేసారి వచ్చింది. ఇంకెవరమ్మా, నా బిడ్డ అన్నాడు వాడు. ఆ, ఇద్దరం నోర్లు తెరిచాం. అదేంటి, పేరు పెట్టేశావా? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. మేము ఎంతో కష్టపడి మంచి పేర్లు ఎంపిక చేసి పెట్టాము. నువ్వింత పని చేస్తావనుకోలేదు. అబ్బా అమ్మ వదిలే, ఇక్కడ పాప పేరుతోనే అన్నీ రిజిస్టర్ అవుతాయి. వీసా కార్డు అన్నీ ఆ పేరుతోనే వస్తాయి కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సరే అంటూ నీరసంగా పెట్టేశాను. ఎదురుగా మేము రాసిన పేర్లున్న డైరీ వెక్కిరిస్తూ కనబడింది. నిజంగానే పెళ్ళయ్యాక ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు మూడో వ్యక్తులే అవుతారు. వారికి వీరు, వీరికి వారు ఇంట్లోని అతిథులే అవుతారనిపించింది. ముందు చిన్న దగ్గరకు వెళ్తాము, తర్వాత అందరం కలుద్దామని కళ్యాణి, తేజలను విమానాశ్రయానికి రావద్దన్నాను. వాడికి డ్రెస్సులు, కోడలికి చీరలు, మనవరాలికి గౌన్లు, బంగారు గొలుసు, కొన్ని పలహారాలు అన్నీ ముందుగానే ప్లాన్తో ప్రత్యేక శ్రద్ధతో అన్నీ ప్యాక్ చేయించుకున్నాను. ఏవీ వాడికి చెప్పలేదు. 2 విమానాలు ఎక్కి దిగి అమెరికా చేరుకున్నాము. విమానాశ్రయానికి వచ్చేవాడిని చూడడానికి కళ్ళు ఆత్రపడ్డాయి. మనసు వేగిరపడింది. అక్కున చేర్చుకొని కన్నీరవ్వడానికి మది ఉవ్విళ్ళూరింది. అవును మరి, ఇంతకుముందు వాడు కేవలం నాకు కొడుకు అంతే. కానీ ఇప్పుడు వాడు మరో బిడ్డకు తండ్రి. ఫోన్లో టచ్లో ఉన్నవాడు రాగానే సుడిగాలిలా నన్ను చుట్టేశాడు. 4 ఏళ్లుగా చూడని నా 2 కళ్ళు నా మాట వినక సమ్మె చేసి గంగా గోదారులను 2 కళ్ళల్లో సాక్షాత్కరింపజేశాయి. వాడి కళ్ళు సజ్జలాలయ్యాయి. ఈలోగా కళ్యాణి వాళ్ళు కూడా ఫోన్ చెయ్యడంతో మా వారు ఇద్దరిని దగ్గరకు తీసుకొని ముందుకు నడిపించారు. ఇక్కడే అమ్మా ఫంక్షన్ జరిగింది. ఇక్కడి నుండి మన ఇంటికి దూరం కాబట్టి నువ్వు చెప్పినట్లు దేవుడి పటం ఇక్కడికి తెచ్చి ఇక్కడే దండం పెట్టించాను. ఇంటికి వెళ్తుంటే కింది హాలు చూపించాడు. వాడన్నది నిజమే, చాలా దూరం. 9 నెలల నిండు చూలాలు నడవలేదు. చిట్టి తల్లి పేరేంట్రా? నోరు తిరగదు. ప్రవ్య అంటే ఒక అర్థం శివుడు, నాన్న పేరు. మరో అర్థం చాలా తెలివైనది, అంటే నీలాగా. అందుకే ఆ పేరు పెట్టా. అపార్థం చేసుకున్నందుకు కళ్ళు సజలాలయ్యాయి. మనవరాలిని చూడగానే ముద్దుల్లో ముంచేశాను. కోడల్ని అక్కున చేర్చుకున్నాను. స్నానపానాదులై మాట ముచ్చట తీరి కాస్త స్థిమితపడ్డాక మనసాగక బ్యాగులు ఓపెన్ చేసి నేను తెచ్చినవి వాడి ముందు ఉంచాను. చిన్న, ఈసారి శ్రద్ధగా, ప్లాన్గా, నిర్లక్ష్యం చేయకుండా అన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చారా? పదాలు నాకు తెలియకుండానే ఒత్తి పలికినట్లు అయ్యాయేమో. వాడు చటుక్కున నా వైపు చూశాడు. అమ్మా, ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నిన్ను బాధించాయి కదా? నాకు తెలుసు. కానీ నేను అప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాను. ఒక్కడిని, ఖర్చు ఎక్కువ కావటం వల్ల 2 జాబ్లు చూసుకోవాలి, మీటింగ్స్ అటెండ్ కావాలి, వారం వారం ఈమెను చెకప్కి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే నువ్వు ప్రేమతో పంపిన లడ్డూలు, పలహారాలు అన్నీ విరిగిపోతే చాలా బాధ అనిపించింది. నాకు నువ్వు సెంటిమెంట్ అమ్మా. పరీక్షలో పాస్ అయినా, ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఏదైనా నువ్వు చెప్పినట్లుగా ముందు దేవుడికి చెప్పాక నీకే చెబుతాను. నీ చేతి నుండి స్వీట్ తిన్నాకే ఏదైనా. అది నా కూతురుకు కూడా అందాలని ఎంతో ఆశపడ్డా. అందుకే నువ్వు శ్రద్ధగా, జాగ్రత్తగా ప్యాక్ చేయలేదని కోపం వచ్చింది. పైగా అప్పుడు ఫంక్షన్ 2 రోజుల్లోకి వచ్చింది. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నాయి. అందులో ఈ చిరాకు నీపై చూపించానేమో. బాధపడ్డావమ్మా? మాకు ఇవేమీ అక్కర్లేదు. కేవలం నీ చేయి నా తలపై ఉంచి చేసే దీవెనలు చాలమ్మా. నువ్వే చెప్పావుగా ఇంతకుముందు ఒకసారి. నువ్వు నన్ను కోపడితే, నేను అలిగినప్పుడు ఏమన్నావో గుర్తుందా అమ్మా? అరే, నేను కోపడితే ఇంకా అలా అన్నం తినక అలుగుతావా? ఎప్పుడైనా ఆత్మీయులపైనే కోపం వెళ్ళగక్కుతాం. దారిన పోయే దానయ్యపై కోపం వ్యక్తపరుస్తామా? అంటే ఎవరు కోపంగా నీపై అరుస్తారో వారు నీ ఆత్మీయులన్నమాట. వారికి నీపై
ఆ అధికారం, ప్రేమ ఉందన్నమాట. అన్నావు కదా, మరి నేనైనా నీ కొడుకునే కదా. నా కోపం నీ మీద తీర్చుకున్నానంటే నీకు ఆత్మీయుడననే కదా. నాకు ఎక్కడో చదివిన కథ గుర్తొచ్చింది. ఒక పక్షి తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఒక చెట్టు మీద ఉన్న మరో పక్షిని అడుగుతుంది. ఆ పక్షి నేను ఆశ్రయం ఇవ్వను పొమ్మంటుంది. అది ఆ పక్కనే ఉన్న మరో చెట్టుపైనున్న పక్షిని అడిగితే అది ఆశ్రయం ఇస్తుంది. ఇంతలో విపరీతమైన వర్షాలు వచ్చి మొదట ఆశ్రయం ఇవ్వని పక్షి చెట్టు గూడు కూలి వరదల్లో కొట్టుకుపోతూ ఉంటుంది. అది చూసి ఆశ్రయం అడిగిన పక్షి, నీకు మంచి శాస్తి జరిగింది. నాకు ఆశ్రయం ఇవ్వమంటే ఇవ్వనన్నావు. పరోపకారం చెయ్యకపోతే ఇలాంటి దుర్గతే పడుతుంది అంటుంది అక్కసుగా. దానికా పక్షి, మిత్రమా, నాకు ఈ విషయం ముందే తెలుసు. వర్షానికి జడివానకు నా చెట్టు నాకే ఆశ్రయం ఇవ్వలేదని. కానీ నీకు ఆశ్రయం ఇస్తే నీ గతి నాలాగే అయ్యి నీ బ్రతుకు కడతేరుతుందని తెలుసు. అందుకే ఆశ్రయం ఇవ్వలేదు. నువ్వు నేను ఆశ్రయం ఇవ్వకపోతే పక్క చెట్టులో ఆశ్రయం పొందుతావని, అది చాలా దృఢమైన చెట్టు కాబట్టి నీ జీవితం నిలబడుతుందని తెలిసే అలా చేశాను మిత్రమా. సెలవు అంటూ కనుమరుగైపోతుంది. అంటే ఎప్పుడైనా మన కనులు కూడా మనల్ని మోసం చెయ్యవచ్చు. ఎదుటివారి మనసు పసిగట్టడంలో మన మనసు మనల్ని మోసం చెయ్యవచ్చు. అందుకే ఎవరిలోనైనా మంచినే చూడు. మనం ఊహించని మంచి ఆ తిరస్కారంలోనో ఆ కోపంలోనో ఉండవచ్చు అన్న అద్భుతమైన నీతి కథ అది. నేను చెప్పిన పాఠం నాకే చెబుతున్న నా కొడుకు నా ముందు ఇంతింతై వటుడింతై అన్నట్లు కనబడి నీళ్లు నిండిన నా కళ్ళకు మసగ్గా కనబడుతుంటే ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాను. దేవుడి గదికి ఉన్న చిరుగంటలు గాలికి మృదు మధురంగా మోగాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.